జూన్ 12న అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం A171 శిథిలాల నుండి 70 తులాల అంటే సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 80,000 రూపాయల నగదు, భగవద్గీత కాపీ, కొన్ని పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నీ ప్రస్తుతం ప్రభుత్వ భద్రతలో ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే, ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలకి చివరికి ఎవరు హక్కుదారులవుతారు? భారతీయ చట్టం విధానాల ప్రకారం విపత్తు జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులకి అనేక విధాలుగా పంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ బంగారం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అది దాని సరైన హక్కుదారుని చేరే వరకు ప్రభుత్వం దానిని రక్షిస్తుంది. హక్కుదారుడు ఎవరో తెలియకపోతే ఈ విలువైన వస్తువులను ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. ప్రక్రియ ఏంటి? ప్రమాదంలో దొరికిన బంగారం, నగదు, ఇతర వస్తువులని పోలీసులు లేదా సంబంధిత అధికారుల ఆధీనంలో ఉంచుతారు. వాటిని ప్రభుత్వ ఖజానాలో లేదా లాకర్స్ లో భద్రంగా ఉంచుతారు. ప్రమాదం తర్వాత గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి జూన్ 15, 2025న స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను గుర్తించి మృతుడి బంధువులకు అప్పగిస్తామని ప్రకటించారు. సహజంగానే ప్రభుత్వం మొదటి ప్రయత్నం దాని నిజమైన హక్కుదారుల్ని గుర్తించడం. ఇక హక్కుదారుల్ని ఎలా గుర్తిస్తారు? విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తులను గుర్తించడానికి DNA మ్యాచింగ్ ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ఆధారంగా బంగారం, ఇతర వస్తువుల యజమానిని కూడా గుర్తిస్తారు. అదనంగా ప్రయాణికుల వస్తువులు అంటే పాస్పోర్ట్లు, టికెట్లు, సామాన్, స్లిప్స్ వంటివి వారి కుటుంబాలు అందించిన సమాచారం ఆధారంగా వస్తువుల్ని గుర్తిస్తారు. ఏదైనా పత్రాలు లేదా ఆధారాలు అందుబాటులో ఉంటే అది గుర్తింపు ప్రక్రియ సులభతరం చేస్తోంది. హక్కుదారుడు ఎవరో దొరకకపోతే, బంగారం లేదా ఇతర వస్తువులకి చట్టపరమైన వారసుడు దొరకకపోతే ఈ వస్తువులు క్లెయిమ్ చేయని ఆస్తి వర్గంలోకి వస్తాయి. భారతీయ చట్ట ప్రకారం అటువంటి ఆస్తిని నిర్ణీత కాలం అంటే 7 సంవత్సరాల వరకు ప్రభుత్వ కస్టడీలో ఉంచుతారు. ఈ సమయంలో హక్కుదారుడు ఎవరైనా దొరకకపోతే ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ప్రయాణికులు తమ వస్తువుల్ని బీమా చేసుకుంటే గుర్తింపు తర్వాత వారి వారసులు పరిహారం మొత్తం పొందుతారు. ఇక ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు? మీడియా నివేదికల ప్రకారం ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 162 మంది మృతులని DNA ద్వారా గుర్తించారు. ప్రమాద స్థలంలో దొరికిన వస్తువుల్ని వారి కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ప్రమాదం తర్వాత ఒక వ్యక్తి అలాంటి వస్తువులని తన వద్ద ఉంచుకుంటే అతని భారతీయ శిక్షా స్మృతి IPCలోని సెక్షన్ 403 క్రిమినల్ ట్రస్ట్ బ్రీచ్ కింద నేరంగా పరిగణించవచ్చు.